ప్రైజ్ ద లార్డ్. టుడేస్ వర్డ్. ఈరోజు వాక్యము ఫిబ్రవరి నెల 1వ తారీఖు 2025. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనము. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, గత ఒక నెలగా మనల్ని కాచి కొత్త సంవత్సరంలో ప్రభువు మరొక కొత్త నెలలో ప్రవేశపెట్టినందుకు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఈ రాబోయే నెలంతా కూడా మనల్ని తన రెక్కల కింద భద్రపరిచి కాపాడి తన ఆశీర్వాదములతో మంచి ఆరోగ్యముతో ఉంచునుగాక. దేవుడికే మహిమ కలుగునుగాక. ప్రతి శనివారము నేను ఒక గొప్ప వ్యక్తిని మీ ముందుంచుచున్నాను. అంతేకాదు ప్రతి శనివారం నేను చెప్తాను కదా, వీరందరూ వీరి జీవితకాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి? మనకున్న తలాంతులతో మనం క్రీస్తు రాజ్య వ్యాప్తికి ఏం చేస్తున్నాం? ఈ ప్రశ్న ప్రతి శనివారం మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ వారము నేను గ్లాడిస్ మే ఐల్డ్వార్డ్ గురించి మాట్లాడుతున్నాను. ఈమె ఫిబ్రవరి నెల 24వ తేదీన జన్మించారు. 1902వ సంవత్సరంలో జన్మించారు. జనవరి నెల 3వ తేదీ 1970వ సంవత్సరంలో ప్రభు దగ్గరకు పిలువబడ్డారు. ఈమె చైనాకు చెందిన బ్రిటిష్లో జన్మించిన సువార్థిక క్రైస్తవ మిషనరీ. యాంగ్చెంగ్ కౌంటీకి చేరుకున్న తర్వాత ప్రేమ, సద్గుణం, సౌమ్యత, సహనం, విధేయత, నిజం, అందం మరియు భక్తి అనే 8 సద్గుణాల ఆధారంగా ది ఇన్ ఆఫ్ ద 8 హ్యాపీనెస్సెస్ అనే పేరుతో ఉన్న సంస్థను నిర్వహించడంలో ఐల్డ్వర్డ్ ఒక వృద్ధ మిషనరీ జిన్నీ లాసన్తో కలిసి పనిచేశారు. అక్కడ ఆమె మరియు శ్రీమతి లాసన్ ప్రయాణికులకు ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా నవజాత క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయాలనే ఆశతో యేసు గురించి కథలను కూడా పంచుకున్నారు. కొంతకాలం ఆమె రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వానికి సహాయకురాలిగా ఫుడ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఆమె యువతుల కాళ్లను బంధించకుండా కొత్త చట్టాన్ని అమలు చేయడానికి గ్రామీణ ప్రాంతాలలో పర్యటించింది. ఇన్స్పెక్టర్లపై చాలా ప్రతిఘటనను మరియు కొన్నిసార్లు హింసను కూడా సృష్టించిన రంగంలో ఆమె తన యొక్క విధానాలను పాటించి విజయాన్ని సాధించింది. 1936లో ఐల్డ్వర్డ్ రిపబ్లిక్ ఆఫ్ చైనా జాతీయురాలుగా మారింది మరియు ప్రజలలో గౌరవనీయమైన వ్యక్తిగా నిలిచింది. అనాథలను స్వీకరించి అనేక మందిని స్వయంగా దత్తత తీసుకుంది. అస్థిర జైలు అల్లర్లలో జోక్యం చేసుకొని జైలు సంస్కరణలను సమర్థించింది. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడానికి తన ప్రాణాలను పణంగా పెట్టింది. 1938లో ఈ ప్రాంతాన్ని జపనీస్ దళాలు ఆక్రమించాయి. గాయపడి అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఐల్డ్వర్డ్ 100 మందికి పైగా అనాథలను పర్వతాల మీదుగా సురక్షితంగా తీసుకెళ్ళింది. వారిని వ్యక్తిగతంగా చూసుకుంది. చివరకు ఆమె 1958లో తైవాన్లో స్థిరపడింది. అక్కడ ఆమె గ్లాడిస్ ఐల్డ్వర్డ్ అనాథాశ్రమాన్ని స్థాపించింది. అక్కడ ఆమె 1970లో మరణించే వరకు పనిచేసింది. ఈ వారాంతం మీకందరికీ దీవెనకరంగా ఉండునుగాక. రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి. మనం తిరిగి సోమవారం కలుసుకుందాం. దేవుడు మిమ్మను దీవించునుగాక.